గాలిలో నుంచి నీళ్లు వస్తాయట. విన్నారా మీరు? ఈ పిచ్చోడు ఇప్పుడు గాలిని పిండి నీళ్లు తీయబోతున్నాడట. ఓయ్ రాము, ఇంకెంతకాలం ఈ చెత్త ఏరుకుంటావు? నీ పిల్లలు ఆకలితో ఉన్నారు. నీ భార్య ఒంటికి బట్టలేదు. కాగితంపై బొటనవేలు పెట్టు, లేదంటే భూమి పోతుంది, ప్రాణం కూడా పోతుంది. కాని రాము కళ్ళలో మాత్రం భయం లేదు. అతను నెమ్మదిగా అన్నాడు, మనసు స్వచ్ఛంగా ఉంటే రాయి నుంచి కూడా నీళ్లొస్తాయి. ఇదైనా మట్టే గదా, ప్రయత్నిస్తే ఫలితం తప్పకుండా వస్తుంది. నోరు మూసుకో. నీవల్లే మా పిల్లలు దాహంతో చస్తున్నారు. నీవల్లే ఈ గ్రామం శాపగ్రస్తమైంది. ఈ నిర్మాణాన్ని కాల్చేయండి. పగిలిన ప్లాస్టిక్ సీసాలతో బంజరు భూమిలో బంగారం పండించగలమా? అది అసాధ్యం అనిపిస్తోందా మీకు? నమ్మలేకపోతున్నారా? అయితే మీ కుర్చీ బెల్టును బిగిగా కట్టుకోండి. ఎందుకంటే వచ్చే కొన్ని నిమిషాల్లో మీ ఆలోచన పూర్తిగా మారబోతోంది. మీ కళ్లల్లో గర్వంతో కన్నీళ్లు మెరవబోతున్నాయి. రండి, ఆ ప్రయాణాన్ని కలిసి ప్రారంభిద్దాం. మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామం బిధున. 3 ఏళ్లుగా ఒక్క వర్షపు చినుకు పడలేదు. భూమి చీలిపోయింది. ఒకప్పుడు పచ్చగా మెరిసిన పంట పొలాలు ఇప్పుడు దుమ్ము తుఫాన్లతో నిండిపోయాయి. బావులు ఎండిపోయాయి. చెరువుల్లో మట్టి, చనిపోయిన చేపలు మాత్రమే మిగిలాయి. గ్రామం సగం మంది పట్టణాలకు వెళ్ళిపోయారు. మిగిలింది వృద్ధులు లేదా వెళ్లడానికి డబ్బు లేనివారు. ప్రతి 2 రోజులకు ఓ చెట్టు నుంచి వేలాడుతున్న మృతదేహం కనిపించేది. ఎందుకంటే అప్పు భారము దాహం కన్నా ఎక్కువైంది. పిల్లల పొట్టలు ఆకలితో ఉబ్బిపోయాయి. జంతువుల ఎముకలు బయటకు కనిపిస్తున్నాయి. గాలి మొత్తం దుఃఖంతో నిండిపోయింది. అయితే ఈ శ్మశాన నిశ్శబ్దం మధ్య ఓ మనిషి మాత్రం ఓడిపోలేదు. అతని పేరు రామకిషన్. సుమారు 50 ఏళ్ల వయస్సు. ముందుగానే ముడతలు పడ్డ ముఖం, ఎముకలపై చర్మం మాత్రమే ఉన్న శరీరం. కాని కళ్లలో ఓ విచిత్రమైన వెలుగు, ఓ జ్వాల. గ్రామస్థులు అతన్ని పిచ్చివాడని పిలిచేవారు. ఎందుకంటే అందరూ దేవుళ్లను తిడుతూ ప్రభుత్వాన్ని దూషిస్తూ ఉంటే రామ్కిషన్ మాత్రం చెత్తబుట్టల్లో తవ్వుకుంటూ ఉండేవాడు. పట్టణం నుంచి వచ్చే బస్సుల వెనుక పరిగెట్టి వారెవరో విసిరేసిన ఖాళీ ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్లను సేకరించేవాడు. పాత ఇనుప పైపులు, పాడైన టైర్లు, గాజు ముక్కలు అన్నీ కూడబెట్టేవాడు. అతని ఇల్లు ఇప్పుడు చెత్త గోడాములా మారిపోయింది. అతని భార్య సుమిత్ర తరచూ ఏడ్చేది. ఇంట్లో తినడానికి ధాన్యం లేదు, నువ్వేమో చెత్త తెచ్చి గుట్టలు పెడుతున్నావు, పిల్లలు ఆకలితో ఉన్నారు. కాని రామ్కిషన్ కళ్లలో మాత్రం ఓ కల ఉంది. ఆ కల అతన్ని నిద్రపోనివ్వదు. అతను తరచూ తన ఎండిపోయిన పొలంలో పడుకుని భూమికి చెవిపెట్టి వినేవాడు. అది భూమి గుండె చప్పుడు వింటున్నట్టే. గ్రామంలో అత్యంత ధనవంతుడు జమీందార్ ఠాకూర్ గజరాజ్ సింగ్. అతని హవేలీలో మాత్రం జనరేటర్ నడుస్తూనే ఉండేది. ఏసీ గాలి, నీళ్ల ట్యాంకర్ అన్నీ సిద్ధంగా ఉండేవి. గ్రామస్తులు ఒక్క చుక్క నీళ్ల కోసం విలవిలలాడుతుంటే అతనికి మాత్రం కొరత అనేది తెలియదు. గజరాజ్ సింగ్ ప్లాన్ స్పష్టంగా ఉంది. ఈ ఎండ ఇంకా కొంతకాలం కొనసాగితే రైతులంతా తమ భూములను తక్కువ ధరకు అమ్మేస్తారు. ఆ తర్వాత అక్కడ కెమికల్ ఫ్యాక్టరీ పెడతాడు. అందుకే గ్రామంలో ఎప్పుడూ ఒకటే మాట చెప్పేవాడు, ఈ భూమికి ఇక ఎప్పటికీ నీళ్లు రావు, అమ్మేసి పట్టణానికి వెళ్ళిపోండి. చాలామంది అతని మాట నమ్మేశారు. కొంతమంది ఇప్పటికే బొటనవేలు పెట్టేశారు. కానీ రామ్కిషన్ మాత్రం ఒప్పుకోలేదు. ఈ భూమి నా తల్లి, తల్లిని అమ్మరు అన్నాడు. ఒక సాయంత్రం ఆకాశం రక్తంలా ఎర్రగా మారింది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. అప్పుడే గజరాజ్ తన 4 గుండాలతో రామ్కిషన్ ఇంటికి వచ్చాడు. రామ్కిషన్ ఆవరణలో కూర్చొని ప్లాస్టిక్ బాటిళ్లను కత్తిరిస్తూ వాటిని ఒక విచిత్రమైన ఆకారంలో అమరుస్తున్నాడు. అతని చేతుడు గాయాలతో నిండిపోయాయి. రక్తం కారుతోంది. కాని అతనికి తెలియదు. గజరాజ్ నవ్వుతూ అన్నాడు, ఏ రాము, ఇంకెంతకాలం ఈ చెత్త పని? నీ పిల్లలు ఆకలితో ఉన్నారు. నీ భార్య ఒంటికి బట్టలేదు. కాగితంపై బొటనవేలు పెట్టు, డబ్బు తీసుకుని వెళ్ళిపో, లేకపోతే భూమి పోతుంది, ప్రాణం కూడా పోతుంది. రామ్కిషన్ తలెత్తకుండా అన్నాడు, ఠాకూర్ సాహెబ్, ఆకాశం నుంచి కాకపోయినా గాలిలో నుంచి నీళ్లొస్తాయి. గాలిలో నీరు ఉంది, దాన్ని పట్టుకోవాలి అంతే. గజరాజ్ గట్టిగా నవ్వాడు. విన్నారా, ఈ పిచ్చోడు గాలిని పిండి నీళ్లు తీయబోతున్నాడట. అతను కోపంతో ఆ అర్ధసిద్ధమైన యంత్రానికి తన్నాడు. ఇనుప కట్టడం కూలిపోయింది. గాజు ముక్కలు చెల్లాచెదురయ్యాయి. పరసోం మంత్రిజీ వస్తారు. అప్పటికల్లా భూమి అమ్మకపోతే నిన్ను ఈ గ్రామం నుంచి మాయం చేస్తాను అని హెచ్చరించాడు. రామ్కిషన్ ఆ పగిలిన యంత్రాన్ని ఎత్తుకుని గుండెలకు హత్తుకున్నాడు. అతని భార్య సుమిత్ర పరుగెత్తుకుంటూ వచ్చింది. ఎందుకిలా జిద్దు? అమ్మేసేద్దాం
కనీసం పిల్లల కడుపు నిండుతుంది అంటూ ఏడ్చింది. రామ్కిషన్ ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు, ప్రపంచం ప్రయత్నించేవాడిని పిచ్చోడని పిలుస్తుంది, కానీ చమత్కారం జరిగితే నమస్కారం చేస్తుంది. నాకు కొంచెం సమయమివ్వు. గాలిలో నీరు ఉంది. ఏసీ వెనుక నీళ్లు కారడం చూశావా? ఫ్రిడ్జ్ నుంచి చల్లని బాటిల్ తీస్తే దానిమీద నీళ్లు పడతాయి కదా, అది గాలిలోని తేమే. ఆ రాత్రి అతను నిద్రపోలేదు, శాస్త్ర పుస్తకాలు చదవలేదు, కాని ప్రకృతిని గమనించాడు. ఉదయాన్నే వర్షం లేకపోయినా ఇనుప పాత్ర మీద నీటి బిందువులు ఎలా వస్తాయో చూశాడు. అతని మెదడులో ఒక్క ఆలోచనే తిరుగుతోంది. గాలిలోని తేమను పట్టుకుంటే బిందుబిందుగా నీళ్లు సేకరించొచ్చు. అతని భార్య పాత చీరలు, ప్లాస్టిక్ బాటిళ్లు, కబాడ్ నుంచి తెచ్చిన తామ్ర పైపులు అన్నింటితో ఒక పెద్ద నిర్మాణం చేశాడు. భూమిలో లోతైన గుంతలు తవ్వి అందులో చల్లని తామ్ర పైపులు పెట్టాడు. పైభాగంలో గాజు ముక్కలు అమర్చాడు. చూసిన వాళ్లకి అది ఎలియన్ నౌకలా కనిపించింది. గ్రామస్తులు నవ్వుకున్నారు, పిల్లలు రాళ్లు విసిరారు. సుమిత్ర కూడా అలసిపోయి మూలన కూర్చుంది. ఎండ పెరిగింది. ఉష్ణోగ్రత 48 డిగ్రీలు దాటింది. పక్షులు ఎగురుతుండగానే పడిపోతున్నాయి. ప్రతి ఉదయం రామ్కిషన్ తన యంత్రం క్రింద పెట్టిన మట్టి కుండను చూస్తాడు. ఖాళీ. మళ్లీ మార్పులు చేస్తాడు. మళ్లీ ప్రయత్నం. ఓ మేఘమా, నువ్వు రాకపోతే నేనే నిన్ను భూమిపైకి లాగుతాను అంటూ తానే మాట్లాడుకునేవాడు. ఇదంతా చూసి గజరాజ్ సహనం కోల్పోయాడు. అతనొక ఘోరమైన పన్నాగం పన్నాడు. గ్రామపు పూజారికి డబ్బిచ్చి ఇలా ప్రచారం చేశాడు, రామ్కిషన్ పెట్టింది యంత్రం కాదు, అది మాంత్రిక టోట్కా. ఇంద్రుడు కోపంగా ఉన్నాడు, అందుకే వర్షం పడడం లేదు. అతను గ్రామంలో ఉన్నంతవరకు ఒక్క చుక్క వర్షం రాదు. ఆకలితో ఉన్న జనాలు, అంధవిశ్వాసంతో ఉన్న జనాలు కోపంతో మండిపోయారు.